ఈరోజు నా టైము అస్సలు బాలేదు. ఎందుకో లేచినప్పటి నుంచి ఈరోజు పడుకునేదాకా ఏడుస్తూనే ఉన్నాను. నైట్ అయితే ఇంకా 12 వరకు అసలు నిద్రే లేదనమాట. నైట్ అంతా కూడా చాలా సేపటి వరకు మేలుకొనే ఉన్నాను. అలాగే కళ్ళు మూసుకుంటే అస్సలు నిద్రే పట్టట్లేదు. అలాగని నేను ఈ వీడియోలో అయితే నా బాధలు అన్నీ నేనైతే చెప్పుకోలేదు. నేను నా డైలీ రొటీన్ అయితే నేను ఈ వీడియోలో అయితే చూపిద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇంకా మార్నింగ్ లేస్తూనే నాకైతే స్వీట్స్ అయితే చాలా ఇష్టం అని చెప్పేసి నేను ముందు రోజే తెచ్చుకొని పెట్టుకున్నాను స్వీట్స్. అట్లనే డ్రై ఫ్రూట్ లడ్డు ఉంది కదా, అందులో అది చాలా బాగుంది. ఇంకా అదైతే నాకు ఇంకా తినాలనిపించింది కానీ ఇంకా లేవన్నమాట. రెండే తెచ్చుకున్నాను అవైతే. ఫస్ట్ లో ఒక కొబ్బరి బొండం చూపించాను కదా, అదైతే 50 రూపీస్ మాత్రమే. అందులో ఎన్ని వాటర్ ఉన్నాయో తెలుసా? ఒక హాఫ్ లీటర్ పైన వాటర్ ఉన్నాయి. అందులో కొబ్బరి కూడా చాలా బాగుంది. చాలా పెద్దగా ఇది వీడియోలో చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ అది చాలా పెద్దగా అన్నమాట. 50 రూపీస్కి వచ్చిందంటే చాలా చాలా మేలు అనమాట. ఫస్ట్ అయితే ఇంకా లేచిన వెంటనే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత కిచెన్ లో అలాగే మొత్తం అంతా ఇల్లు మొత్తము ఊడ్చేసాను అనమాట. ఊడ్చేసిన తర్వాత ఇంకా బయట కూడా ఉంటుంది కదా, బయట మొత్తము చెత్త మొత్తం ఊడ్చేసాను. ఈ బయట ఊడవడానికి చాలా టైం పట్టింది. ఇదంతా మొత్తం ఊడ్చేసిన తర్వాత బయట కూడా ఇంకా రోడ్లో కూడా ఊడవాలి. ఇంకా రోడ్లో కూడా ఒక చాలా టైమే పట్టేస్తుంది. రోడ్లో ఊడవాలంటే ఇంకా చాలా ఉంటుంది అన్నమాట రోడ్లో. ఇంకా అది మొత్తం ఊడ్చేసిన తర్వాత ఇంకా నేనైతే నా నా డే అంతా ఎలా జరిగిందో ఇంకా మొత్తం వీడియోలో చూపిద్దాం అనుకున్నాం. ఈరోజు ఏంటంటే సండే కదా, చర్చికి పోదాం అనుకున్నాము కానీ ఇంకా వెళ్ళలేదన్నమాట. ఎందుకంటే ఏమో వెళ్ళలేదు, చాలా టైం అయిపోయింది అని చెప్పేసి. అట్లాంటి టైం ఏం కాలేదు కానీ ఎందుకో వెళ్ళాలి అనిపించట్లేదు ఈరోజు. నాకు ఓపిక లేదనమాట ఎక్కడికి వెళ్ళాలన్నా. అసలు ఇంట్లోనే ఉండబుద్ధి అవుతుంది. అందుకని ఇంకా వెళ్ళలేదులేండి. ఇంకా ఈ రోజు అయితే ఇంట్లోనే ఉన్నాను. ఇంకా ఈ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోకుంటే ఇంకా మనకు అసలు డేనే స్టార్ట్ అవ్వదన్నమాట. ఫస్ట్ డే స్టార్ట్ అయ్యేదే ఈ థైరాయిడ్ టాబ్లెట్ తోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ టాబ్లెట్ అయితే వేసుకుంటా డైలీ. థైరాయిడ్ టాబ్లెట్ వేసుకోకుంటే నేను ఏ వర్క్ చేయలేను. ఇంకా ఆ తర్వాత ఈరోజు సేమియా ఉప్మా చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఇంకా ఈవినింగ్ ఎలాగో చికెన్ తెచ్చుకుంటాము, ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ. అందుకని మార్నింగ్ వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని, ఈ ఆనియన్స్ ఒక్కటి కట్ చేస్తేనే చాలా పెద్దగా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద ఆనియన్స్ అన్నమాట తీసుకున్నాను మొన్న వచ్చింటే. అవి చాలా పెద్దగా ఉన్నాయి. అలా తీసుకోకుండా చిన్న చిన్న ఆనియన్స్ తీసుకోవడమే చాలా బెటర్. ఒకవేళ మిగులుతాయి కదా ఈ పెద్ద ఆనియన్స్ అయితే, ఆ మిగిలినవి నెక్స్ట్ డే అయితే యూజ్ చేయకూడదు కదా. అందుకని ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, అది కూడా వేసేసుకొని పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత అవి ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని, సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు వేసుకున్న చిటికెడే వేసుకోవాలి పసుపు. ఇంకా అవంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత మనము సేమియా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అయితే సరిపోతుంది. కానీ నేను కొంచెం ఎక్స్ట్రా వాటర్ అయితే యాడ్ చేశాను. ఒక 3 టేబుల్ స్పూన్ అంత వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. ఆ తర్వాత సేమియా వేసేసుకోవాలి. ఇంకా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది. చాలా పొడి పొడిగా వస్తుంది ఇట్లా గనక చేస్తే. మా చిన్నోడికి ఎన్ని బొమ్మలున్నా ఏమున్నా అస్సలు పట్టించుకోడు. వాడు చెప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతుక్కుంటాడు అనమాట. ఎంత దాచిపెట్టినా మళ్ళీ వాటిని పోయి తీసుకొని వాటితోనే ఆడుకుంటాడు. ఇంకా నేను కూడా అప్పుడు చాలా ముట్టుకుంటుంటే ఆ చెప్పులు దాచిపెట్టేయడం అట్లా చేస్తుంటే కానీ ఎక్కడ దాచిపెట్టినా వాడు అక్కడికే వెళ్ళి అవే తీసుకుంటాడు అనమాట. ఇంకా ఇవి కొత్త చెప్పులు అని చెప్పేసి నేను వదిలేసాను ఏమనకుండా. ఇంకా వాడు చెప్పులు తీసుకొని నోట్లో పెట్టుకోవడం అట్లా చేస్తూ ఉంటాడు. అందుకని నాకు నచ్చదు ఆ చెప్పులు ముట్టుకుంటే. ఇంకా ఈ రోజు అయితే నేను వదిలేసాను అవి కొత్త చెప్పులే అని చెప్పేసి. ఇంకా నోట్లో కూడా పెట్టుకోలేదు, వాడు పెట్టుకోనివ్వలేదు. కొద్దిసేపు వాడు ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా ఆ చెప్పుల దగ్గర పోతేనే వాడు హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీగా దానితో ఆడుకుంటా ఉంటాడు. ఆ తర్వాత ఇంకా లేదంటే ఇట్లా స్టిక్స్ అన్నమాట.
వానికి కట్టెలు చెప్పులు అంటే చాలా ఇష్టము. ఇంకా బొమ్మలు ఎన్నున్నా వాటిని పట్టించుకోడు అనమాట. ఒక కట్టి చెప్పులు ఉంటే వాని దగ్గర ఇంకేం పట్టించుకోడు, అవి దాంతోనే ఆడుకుంటూ ఉంటాడు. కానీ ఇంకా అవైతే నేను ముట్టుకొని అనమాట చెప్పులు. ఇంకా తర్వాత అయితే బాబుకి కూడా సేమియా ఉప్మా వాళ్ళ నాన్నకి ఇచ్చేసి ఇంకా బాబుకి కొంచెం తినిపించాడు. అప్పుడే ముందే నేను తినిపించాను. ఆ తర్వాత బ్రెడ్ అయితే ఉంది, ఆ బ్రెడ్ లో అయితే ఆఫ్టర్నూన్ ఆకలి అయింది, అందుకని బ్రెడ్ లో హనీ వేసుకొని తినేసాము ఇద్దరము. ఇంకా ఆ తర్వాత కొన్ని గిన్నెలు ఉంటే ఇవి మొత్తం పొద్దున్నే నిన్న నైట్ కడిగినవన్నీ కూడా గిన్నెలన్నీ సర్దేసుకున్న తర్వాత ఇప్పుడు ఆఫ్టర్నూన్ మార్నింగ్ పడిన గిన్నెలన్నీ కడిగేసాను. ఆ తర్వాత మా చిన్నోడైతే చాలా ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఈ చాక్లెట్ నేను మొన్న తెచ్చుకున్నాను, అది చూపిస్తే సైలెంట్ అయిపోయాడు. మళ్ళీ ఏడుపు అయితే స్టార్ట్ చేశాడు. ఇంకా వాడిని ఆడిపించి తర్వాత ఇప్పుడైతే నేను నన్నారి చేస్తున్నాను అనమాట. నా ఫేవరెట్ ఈ నన్నారే. ఎన్ని జ్యూస్లో ఉన్నా కూడా నాకు ఈ నన్నార అంటేనే ఇష్టము. ఇప్పుడైతే ఇంకా ఈ ఒక గ్లాస్ లో 2 గ్లాసెస్ లో నన్నారి అయితే కొద్దిగా తీసుకొని ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్న తర్వాత సబ్జా సీడ్స్ అయితే నేను ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా లెమన్ ఉంటుంది కదా, ఆ లెమన్ కూడా పిండుకొని వేసేయాలి. అందులో కొంచెం ఇందులో కొంచెము లెమన్ అయితే పిండుకున్న తర్వాత సబ్జా సీడ్స్ కూడా నానిపోయి ఉంటాయి ఈ లోపు అయితే. ఆ సబ్జా గింజలు కూడా ఇందులో వేసేసుకున్న తర్వాత, సబ్జా అయితే ఏంటంటే చియా కానీ సబ్జా కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ తీసుకోకూడదు అనమాట. 1 to 2 టేబుల్ స్పూన్ తీసుకుంటే ఏం కాదు, కానీ ఎక్కువ తీసుకోకూడదు. థైరాయిడ్ ఉన్న వాళ్ళనే కాదు, నార్మల్ గా కూడా ఈ సబ్జా చియా సీడ్స్ అనేటివి ఎక్కువ తీసుకోకూడదు అనమాట. చియా సీడ్స్ అయితే మరీ ఇంకా ఎక్కువ డేంజర్, చాలా ఎక్కువ తీసుకోకూడదు. 1 టేబుల్ స్పూన్ తీసుకుంటే చియా సీడ్స్ అయితే సరిపోతుంది. ఈ సబ్జా అయితే 2 టేబుల్ స్పూన్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకా చికెన్ తీసుకొచ్చారనమాట ఆఫ్టర్నూన్. ఆ చికెన్ అయితే ఇంకా నేను మంచిగా వాష్ చేసుకున్న తర్వాత 3 times వాష్ చేసుకొని ఇప్పుడైతే ఒక ప్యాన్ లో ఆయిల్ వేసి చికెన్ వేసి అట్లానే ఆనియన్స్ వేసిన తర్వాత టమాటా కూడా ఒకటి వేసి పసుపు ఉప్పు వేసేసిన తర్వాత ఈ చికెన్ బాగా మగ్గిపోవాలి కొద్దిసేపు. వాటర్ అన్ని పైకి వచ్చి ఆ వాటర్ తోనే ఉడికిపోతాయి అనమాట. ఆ తర్వాత కొంచెం చికెన్ మసాలా, కొంచెం మిరప్పొడి, అట్లానే కొంచెం ధనియా పొడి వేసుకున్న తర్వాత, గరం మసాలా అయితే లేదు ఈరోజు వేయలేదు. ఆ తర్వాత ఇంకా మనం ముందుగానైతే ఆవాలు, కొంచెం జీలకర్ర, చెక్క, లవంగం, బాదము అవంతా కూడా వేయించి మిక్సీ కూడా రెడీ వేసి పెట్టుకున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.